ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? పయ్యావుల కేశవ్ ఏదైనా చెప్పిన మాట నిలబెట్టుకునేవాడు, ఏదైనా చెప్పిన పనులు చేసేవాడు, దగ్గరుండి మనకి ఏదైనా సాధించే శక్తి ఉంది. అసెంబ్లీలో పోయినా మాట్లాడే శక్తి ఉంది. విశ్వేశ్వరరెడ్డికి ఏది లేదు, చేయలేడు, చెప్పలేడు కూడా. ఆయన ఉండిన దానికి ఏదైనా కానీ మనం కష్టాల్లో పోల్చిందే. అయితే చెప్పండి సార్, పయ్యావుల కేశవ్ సార్కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? సార్ అంత భారీ స్థాయిలో గెలవటానికి గల అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉండి, పయ్యావుల కేశవ్ అన్న అయితేనేమి, పయ్యావుల కేశవ్ అన్న సీనప్పన్న అయితేనేమి, వాళ్ళ కష్టాలు చూసిన వాళ్ళు, వాళ్ళ కష్టాలు తెలుసుకునే వాళ్ళు తోడ్పాటు ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు సార్. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవ్ సార్కి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్కి ఎట్లా ఉన్నాయి విజయ అవకాశాలు? భయంకరంగా అనుకోకున్నంత మెజారిటీ ఉంటుంది. 20-26 వేలు మెజారిటీ పయ్యావుల కేశవన్కి వస్తుంది. ఈసారి గవర్నమెంట్ ఫారం చేస్తాము, మినిస్టర్ అవుతాడు. మన కష్టాలు కూడా చాలా తొలగిపోతాయి. డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు అయితేనేమి, ట్రాక్టర్ సబ్సిడీలు అయితేనేమి, ఇవన్నీ తెచ్చే శక్తి పయ్యావుల కేశవన్కి ఉంది. అయితే చెప్పండి సార్, ఓవరాల్గా స్టేట్ వైడ్ కూటమిని అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలను ఎదుర్కోవడానికి వైసీపీ వాళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వస్తారంట? వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పొందినా, ఎన్ని ఆలోచనలు చేసినా వచ్చేది బీజేపీ, పవన్ కళ్యాణ్, మన టీడీపీ భయంకరంగా గెలుస్తుంది. 130-140 సీట్లు వస్తాయి. దాంట్లో ఇబ్బంది అయితే ఏది లేదు. మీకు ఎట్లా అనిపించింది సార్ ఓవరాల్గా 5 ఏళ్లలో జగనన్న పాలన ఎలా అనిపించింది? ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ జరిగాయని మీరు భావిస్తున్నారు? ఎక్కడెక్కడ డిసప్పాయింట్ అయ్యారు? జగనన్న కార్యక్రమాలు ఏది బటన్ నొక్కుతాడు, ఏది లేదు. అమ్మఒడి అంటాడు, 2 ఉంటే 3 ఉంటే ఇస్తానన్నాడు, ఒకరికి ఇస్తాడు, ఒకరిలో కటింగ్లు పెడతాడు. మళ్ళీ రైతులకు వేసే సబ్సిడీలు అయితేనేమి ఏవి ఉపయోగం లేనివి. ఆయన చేసేదంతా శూన్యము. ఆయన ఏది రైతులను కానీ జనాలంతా సాటిస్ఫై ఏది ఉండదు. బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు చైర్మన్ నియమించినారే కానీ ఏ లోను ఒకరికి రాలే. చైర్మన్లకి జీతాలకి సరిపోయింది. కానీ సంక్షేమ పథకాల విషయంలో పెన్షన్లు జరిగాయని, వాలంటీర్ వ్యవస్థ జరగటం వలన ఇట్లా కరప్షన్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. ఆయన అనుకుంటున్నాడేమో కానీ ఇప్పుడు 100-190-80 వచ్చేది పింఛనీలు ఊరికి. దానిని 30-40 తగ్గించేసి భూమి ఎక్కువ ఉందని, వాళ్ళకి ఏది లేదని అవన్నీ కారణాలు పెట్టి దొబ్బేసి వాళ్ళు 50-40 సక్రమంగా జరుపుతున్నాడు. వాళ్ళు కొత్త పింఛనీలు ఏది లేదు. 6 నెలలకు ఒకసారి ఇస్తామన్నాడు కానీ ఎవరికి వచ్చిండేదంటూ లేదు. వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? విజయ అవకాశాలు అయితే పయ్యావుల కేశవ్కి ఎక్కువ ఉన్నాయి. కూటమి అభ్యర్థులుగా ఉన్న ప్రతి ఒక్కరికి విజయ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏనే పరిపాలన చేస్తారని మేము అనుకుంటున్నాం. అయితే ఏంటి తాతయ్య, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ సారు అంత భారీ స్థాయిలో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయని? అతనే రైతు బంధువుగా రైతు సమస్యలే తీసుకొని చేసేవాడు. ఆయన ఉంటే మాకు రైతు సమస్యలు ఉండవు అని అది మాకు ఆలోచన. నువ్వు రైతు కుటుంబంలో పుట్టినాడు కాబట్టి రైతు సమస్యలు తీర్తాడు. వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, ఈయప్ప కానీ, విశ్వేశ్వరరెడ్డి కానీ కమ్యూనిస్టు, ఇంకోటి నక్సలిస్టులు, దీంట్లో వచ్చి అన్నీ చేసినది ఆయనకి అన్నీ అరాచకాలు రైతు పాకి తెలియదు. అప్పుడు తెలిసిన వాళ్ళ నాయన వాళ్ళ అమ్మని ఇడిచిపెట్టి ఆయన బయటకు పోయి బతికినాడు. దాంట్లో నక్సలిస్టులు ఉండి దాంట్లో వ్యవహారం చేసినాడు కాబట్టి ఆయనకి ఇవి తెలియవు. అట్లా ఆయనకి తెలియదు కాబట్టి అది వ్యవహారము. రైతు పాకే ఉన్నాడు, రైతులకి ఏమి సమస్య ఉందని ఆయన తెలుసు. నువ్వు ఉండమ్మా, అట్లా ఉన్నాడు. ఇంతకు ముందే
మొత్తం డ్రిప్ ఇరిగేషన్ టోటల్ అందరికీ మన నియోజకవర్గం అంతా చేస్తానని ప్రపోజల్ పెట్టి అన్నీ చేసినాడు. అది గవర్నమెంట్ మారినాక వీళ్ళు బంద్ చేసినారు, అది పోయింది. మళ్ళీ 9 పథకాలు అవి పథకాలు అన్నాడు, అన్నీ చేసేవాళ్ళు చేసినాడు. మాకేముంది, మా పిల్లలు పెద్ద అయినారు కాబట్టి మా పిల్లలు పెళ్లి వయసుకు వచ్చినాడు, పెళ్లి చేయాలన్నప్పుడు ఏం చేసినాడు, ఆయన 50,000 ఇస్తుండే చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 అన్నాడు, కానీ ₹1,00,000 ఇచ్చిందిలే. నా బిడ్డకి 23 ఏళ్ళలో పెళ్లి చేసిన, ఆ పిల్లోనికి 24 ఏళ్ళు అంటే మోగునికి అన్ని ఆధారాలు ఉన్నా కూడా మీకు రాదు, మీకు లేదు, అది లేదు, ఇది లేదు అని ఇచ్చేసా. ఇప్పుడు నేను ₹1,00,000 ఇచ్చిన ప్రతి ఊరికి అంటున్నాడు, అది ఎట్లా మీరే చెప్పండి. ఇప్పుడు వివాహ కానుక అనే ఉంది కదా, పెళ్లి కానుక, అదేమి ఇచ్చినాడని ప్రూఫ్. మేము ఎప్పుడు చేసినాము, మేము అన్ని మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి, అప్లై చేసినాము. ఇలా ఎందుకు ఇలా అంటే అవేదో సాకులు చెప్తారు. అంటే నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు అంటే నువ్వు లాస్ట్లో ఇస్తే ఎవరికి వచ్చింది? అంతా 3 నెలల ముందు ఇస్తే ఎవరికి తీసుకుంటారు? ఇప్పుడు 18 ఏళ్ళుగా ఇస్తున్నా అన్నావు, మొన్న బటన్ నొక్కినావు, 3 నెలల ముందు నొక్కినావు, అది మళ్ళీ ఎన్నికలు కూడా ఎంత నెలన్నరకు వచ్చింది. అప్పటి నుండి వస్తున్నాయి, ఎన్నికలు కూడా వచ్చినావు, ఎవరికి వచ్చినాయి? అది లేదు. మళ్ళీ కొంతమంది ఎవరు రావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా వస్తే మీ సమస్యలు లేకుండా ఉంటాయి అనుకుంటున్నారు? మాకి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ నిలబడితే ఎవరు వచ్చినా మాకు అభివృద్ధి అవుతుంది. అంటే ఈయప్ప వచ్చినా మాకేం అభివృద్ధి కాదు. విశ్వేశ్వరుడు ఇస్తే ఆల్రెడీ కేసీ వస్తాడు, ఇతూరు అయితే ఎన్డీఏ వస్తుంది, విశ్వేశ్వరుడు వస్తాడు. విశ్వేశ్వరుడు రాడు, అదేదో ఒకటి నార్మల్గా పెట్టుకున్నారు సెంటిమెంట్ అని. ఎన్డీఏ వస్తే విశ్వేశ్వరుడు అది రాదు, అది ఇది రెండు కలిపి కేశవ వస్తాడు, ఎన్డీఏ వస్తాడు. కేశవన్న గారికి నమస్కారములు. మా కాలువపల్లి తాండా గ్రామంలో మాకు గుర్తించి వికలాంగులకి, వృద్ధులకి, రైతులకి, మహిళలకి అందరికీ బాగా చేస్తానని చెప్పినాడు. కాబట్టి అతను అధికారంలోకి వస్తే మాకు ఏమైనా బాగా చేస్తాడని కోరుకుంటున్నాను. అంతే. అయితే ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరపున విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటిదాకా అతను అయితే ఈశ్వరరెడ్డి సార్ అయితే ఇప్పటిదాకా మాకు వికలాంగులకి గుర్తింపు అనేది ఏం చేయలేదు, రైతులు కూడా ఏం చేయలేదు. మాకు ఈ వాటర్ నీళ్ళు ప్రాబ్లం ఉన్నా కూడా మాకు ఇట్లాంటి ఎప్పుడు ఒకసారి కూడా మా గ్రామానికి రాలేదు. అతను ఒక్కసారైనా కూడా రాలేదు మా గ్రామానికి. పోనీ మీకు 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా అనిపించింది అన్న? అంటే జగనన్న పరిపాలన అంటే మాకైతే ఏమంతగా అనిపించలేదు మాకు. కానీ సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు అందరికి అందాయి అంటున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. అందినాయి, అక్కడక్కడ అందినాయి. కానీ మాకైతే ఇక్కడ కొంతమందికి మా ఇంట్లో కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరికి పడతామంది అన్నారు, ఒకరికే పడుతుంది. అయితే ఇట్లా పెన్షన్స్ కటింగ్స్ లాగా వచ్చాయని కానీ సంక్షేమ పథకాలు విషయంలో కటింగ్స్ జరిగాయని మీరు మీ పై అధికారులకి ఫిర్యాదు చేశారా? చేస్తే వాళ్ళు స్పందించారా? మేమైతే పై అధికారులకి ఎవరికి ఫిర్యాదు చేయలేదు. సరే, ఇకపోతే ఇంకా చెప్పండి అన్నయ్య, ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఈ 3 పార్టీలు కలిసి వైసీపీని ఓడించగలరని మీరు భావిస్తున్నారా ఈ ఎలక్షన్స్లో? ఖచ్చితంగా ఓడిస్తారని నేను చెప్పుకుంటున్నాను. అంటే ఎందుకని కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో వచ్చినాక నా దృష్టిలో అంటే ఏం చేయలేదని అనిపిస్తుంది. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారన్న మీ ఊర్లో? ఇక్కడ కానీ మా మండలము, మా గ్రామంలో అయితే కేశవన్న గారు ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాం.